నమస్కారం. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఈరోజు నాతో పాటు ఉన్నారు చిట్టిపెద్ది రామశర్మ గారు, త్రిపుర సుందరి పీఠ వ్యవస్థాపకులు. మనందరికీ సుపరిచితులు. ప్రతి నెల మనకి మాస ఫలితాలు అందిస్తూనే ఉంటారు. ఎన్నో విషయాలు మనకి చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది, మరి ఎవరు కాస్త కష్టపడాలి, ఇలాంటి విషయాలన్నీ వివరిస్తూనే పంచాంగ శ్రవణం మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తిగా చెప్తారు. సంవత్సర విశేషాలు చెప్తారు. ప్రతి విషయాన్ని చాలా చక్కగా విని మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని అనుకుంటున్నాను. కార్యక్రమం ఎలా అనిపించింది మీకు? ఇంత అందమైన గుడిలో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కార్యక్రమ వివరాలు కూడా తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. గురువు గారిని మీట్ అవ్వచ్చు. మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఈ గుడిని కూడా సందర్శించవచ్చు. ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మీకు ఎలా అనిపించింది కార్యక్రమం అనే విశేషాలు. ఇక పంచాంగ శ్రవణం మొదలు పెడదాం. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే క్రోధినామ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి, పంచాంగ శ్రవణం ఏ విధంగా ఉంది, ఎవరికి లాభం చేకూరబోతోంది, ఎవరు కష్టపడాలి, ఈ విషయాలన్నీ వివరించి. తప్పకుండా అమ్మా, తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. మనకు ఉగాది అనేటువంటిది సంవత్సరంలో మొట్టమొదటి రోజు వచ్చేటువంటి ఒక పండుగ అమ్మ మనకి తెలుగు సంవత్సరాల్లో. ఈ తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ అని చెప్పి మనకు క్షయనామ సంవత్సరం వరకు అంటే 60 సంవత్సరాలు మనకు ఏర్పడ్డాయి. ఇది 60 సంవత్సరాలు ఏర్పడిన తర్వాత అందులో ఒక్కొక్క సంవత్సరము మనకు ఒక్కొక్క వస్తూ ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు పూర్తి అవగానే మళ్ళీ పునరావృత్తి, ఆ చక్రం మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అయితే 60 సంవత్సరాలు ఇలా మనకు సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ 60 సంవత్సరాలే పునరావృత్తి అవుతుంటాయి. ఎలా నవగ్రహాలు ఎలా పునరావృత్తి అవుతున్నాయో, చైత్రమాసం నుంచి అవన్నీ కూడా ఇవి కాలగమనంలో ఖగోళ దాని ప్రకారంగా ఎప్పుడు పునరావృత్తి అవుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. అలా తిరిగినటువంటి ఒక సమయంలో మనకు ఒక్కొక్క సంవత్సరము మనకు ఉగాదితో ప్రారంభమవుతుంది. అందుకే అది ఉగాది అంటున్నాం, మనం పెడుతున్నాం, కానీ అది యుగానికి ఆది. అంటే సంవత్సరం అనేటువంటిది ఒక యుగం లాంటిది. ఈ 365 రోజులు ఒక యుగం లాంటిది మనకు మానవులకు. కాబట్టి దాన్ని యుగాది అన్నారు. కాకపోతే కాలక్రమంగా యుగాది పోయి ఉగాదిగా మారిపోయింది. అయితే ఈ సంవత్సరాలు ఎలా వచ్చాయి, మరి 60 సంవత్సరాలు ఎలా వచ్చాయి అంటే దీనికి ఒక చిన్న ఇతివృత్తం ఉందమ్మా. ఒకసారి నారద మహాముని విష్ణుమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఈ నారదుడు అడిగాడట, తాతయ్య విష్ణుమూర్తికి, నారదుడికి విష్ణుమూర్తి తాతయ్య కదా, తాతయ్య విష్ణుమాయ అంటుంటారు, మరి ఆ విష్ణుమాయ ఎలా ఉంటుంది తాతయ్య అన్నారట. నీకెందుకురా ఆ విష్ణుమాయ, నీదేదో నువ్వు భజన చేసుకుంటూ వీణా వాయించుకుంటూ భజన చేసుకుంటూ తిరిగావు, లోక సంచారివి, నీ లోక సంచారానికి నీకు విష్ణుమాయ ఎందుకురా అన్నాడు. లేదు తాతయ్య, నాకు విష్ణుమాయ అంటే ఏంటో తెలుసుకోవాలండి, ఆ వైష్ణవమాయ ఎలాంటిదో నాకు తెలుసుకోవాలండి అని చెప్పి నారదుడు పట్టుబడ్డాడు. సరేరా అయితే వెళ్దాం పలా అన్నాడట. ఎక్కడికి అన్నాడు. నా వెంటరా అన్నాడు. విష్ణుమూర్తి ముందు నడుస్తున్నాడు, వెనకాల నారదుడు నడుస్తున్నాడు. ఇలా నడుస్తూ ఎంత దూరం ఎన్ని యోజనాలు నడిచారో కూడా తెలియదు. పెద్ద అడవిలోకి బయలుదేరారు ఇద్దరు. తాతయ్య కాలు లాగుతున్నాయి, కొద్దిరా ఇంకో 10 నిమిషాలు నడువు వచ్చేస్తుంది అన్నాడట. విష్ణుమూర్తి సర్వాంతర్యామి, ఇతడు మనమడు. అలాగే బయలుదేరి వెళ్ళారు. తాతయ్యగా నేను నడవాలి అన్నాడట. ఒక కొలను కనబడింది, ఒక చిన్న చెరువు లాంటిది కొలను కనబడింది. అక్కడికి వెళ్ళగానే తాతయ్య నేను నడవలేను, నాకు దాహం వేస్తుంది అన్నా. సరేరా, నీకు ఇక్కడ ఏం కావాలన్నావు, నువ్వు విష్ణుమాయ అన్నావు కదా, కూర్చో చూద్దాం, అయితే దొరుకుతుందేమో చూద్దాం ఇక్కడ విష్ణుమాయ అన్నాడు. సరే అలా అనగానే విష్ణుమూర్తి చెట్టు కింద కూర్చున్నాడు. నారదుడు వెళ్ళి నీళ్లు తాగొచ్చి దాహం తీర్చుకొని వచ్చాడు. కూర్చున్నాడు. విష్ణుమాయ చూపిస్తాను కదా, ఎలా ఉంటుంది విష్ణుమాయ చూపించు అని చెప్పి నారదుడు మళ్ళీ అడిగాడు. ఏంట్రా విష్ణుమాయ అన్నావు, ఇద్దరికోసారి నీకు విష్ణుమార్చి చూపించాను జ్ఞాపకం ఉందా అన్నట. ఎప్పుడు చూపించావంటే లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నప్పుడు ఒకసారి నీకు దెబ్బ తాకిందే కదా అన్నాడు. అది పోనీ తాతయ్య, అది వేరే విషయం. అంటే లక్ష్మీదేవి సముద్రం రాజు యొక్క కూతురు కదా, పాల సముద్రం యొక్క కూతురు లక్ష్మీదేవి, చాలా అందగట్టే. అప్పుడు ఆమెను చూసి నారదుడు మోహించాడు.
ఆ లక్ష్మీదేవిని నేను చేసుకుంటే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో నారదుడు ఉండిపోయినాడు. ఉండిపోయి ఏం చేశాడంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, తాతయ్య లక్ష్మీదేవి చాలా అందంగా ఉంది, ఆమె నేను పెళ్లి చేసుకోవాలి, నన్ను మంచి అందగానిగా మార్చవా అన్నాడు. ఒరే అది నా సొమ్ము రాది, ఆ అమ్మాయి నా సొమ్ము, నేను చేసుకునేటువంటి అమ్మాయి ఆమె, నువ్వెక్కడ తీసుకుంటావురా? సరే నీ కోరిక ఎందుకు కాదన్నాలే, నిన్ను మంచి అందగాన్ని చేస్తానులే, ఎందుకు బాధపడకు, ఆ లక్ష్మీదేవిని నిన్ను వరిస్తే నువ్వే చూసుకో, నాకేం బాధ లేదు నాయన అన్న. అంటే ఆ స్వయంవరంలో నిన్ను వరిస్తే నేనేమంటాను, నేనేం చేయలేను కదా, నువ్వే చూసుకుందువు కానీ అని చెప్పాను. అన్న తర్వాత నారదుడు ఆ విష్ణుమూర్తి అతనికి ఏదో ఆశీర్వదించాడు, అది చేశాడు. నేను అందాన్ని తయారైనానని చెప్పి నారదుడు ఉబ్బిపోయాడు. శంకు చక్రాలు అవన్నీ వచ్చాయి, సాక్షాత్ విష్ణుమూర్తిలాగా తయారైనాడు. ఆ స్వయంవరానికి విష్ణుమూర్తి వెళ్ళాడు, నారదుడు వెళ్ళాడు. కూర్చున్నారు, అందరూ నారదుడిని చూస్తున్నారు. నారదుడు ఏమనుకుంటున్నారంటే, ఓహో నేను అందగాన్ని కాబట్టి అందరు నన్నే చూస్తున్నారు, నన్ను చాలా, మా తాతయ్య నన్ను చాలా అందగాన్నిగా తయారు చేశాడు, అందరు నన్నే చూస్తున్నారు, ఇక ఆ లక్ష్మీదేవి నన్నే ప్రేమిస్తుంది, నా మెడలోని స్వయంవరమాల వేస్తుంది అని చెప్పి ఆనందంతో ఉన్నాడు. లక్ష్మీదేవి వరమాల పట్టుకొని లక్ష్మీదేవి వచ్చింది. అందరి రాజులను చూస్తూ చూస్తూ వచ్చింది. నారదుని చూసి ఒక్కసారి ముక్కంతా చెల్లించుకొని వెళ్ళిపోయింది. ఏంటి, నారదుడు మెడ మంచి నిలబడ్డాడు, మాల వేస్తుందేమో అని. కానీ లక్ష్మీదేవికి వెళ్ళిపోయి అక్కడ విష్ణుమూర్తి మెడలో వేసింది. ఏమైంది నాకు ఇలా అని వాళ్ళ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ పెళ్ళి అయిపోయింది. పెళ్ళైనాక మళ్ళీ వైకుంఠం వచ్చి, తాతయ్య ఏమైంది నా పరిస్థితి, స్వామి నారాయణమూర్తి అంటే, ఒకసారి ముఖం అద్దంలో చూసుకోరా అన్నాడు. నారదుడు వెళ్ళి అద్దంలో తన ముఖం చూస్తున్నాడు. వానర ముఖం, కోతి ముఖం లాగా ఉంది తన ముఖం. శరీరం అంతా మంచిగా ఉంది, బంగారు నగలతో 4 చేతులు అంతా మంచిగా ఉన్నాడు. ముఖం మాత్రం కోతి ముఖం, వానర ముఖం అయిపోయింది. ఓహో అంటే నువ్వు అయ్యా చేశావు అంటే, అప్పుడు చేశాను కదరా, అప్పుడు అది కావాలని చెప్పి అమ్మాయిని నువ్వు ప్రేమించాలా చేసావు, కానీ అసలు విష్ణుమాయ తెలియలేదన్నాడు. నీకు అసలు విష్ణుమాయ కావాలా? సరే, దాహం తీరిందా? తీరింది తాతయ్య. అయితే ఒక పని చెప్తాను, నువ్వు ఆ కొరంలో దిగు, మునుగు, కుడి చెయ్యి మాత్రం ముంచకు, కుడి చెయ్యి పిడికిలు పట్టుకొని పైకి ఇలాగే పెట్టు, పైకి నా చెయ్యి నాకు కనబడాలి, అలా మునుగు, 1 నిమిషం చాలు, 60 సెకండ్లు చాలు, నువ్వు నీళ్ళలో మునిగితే సరిపోతుంది అని చెప్పాడు. ఇంతే కదా అన్నాడు. అని చెప్పి ఆ నారదుడు వెళ్ళి ఆ కొలంలో మునిగి తలముండా మునిగేసి కుడి చెయ్యి మాత్రం పైకి పెట్టి పడుకొని ఉన్నాడు. అయిపోయింది, నారదుడి మీద అయిపోయింది. అలా ఎంతకాలం ఉన్నాడో నారదునికి తెలియదు. విష్ణుమూర్తి ఒడ్డు కూర్చున్నాడో, స్వామివారు మళ్ళీ వైకుంఠం వెళ్ళాడో వచ్చాడో ఏమైందో తెలియదు. ఆ 60 సెకండ్లు మాత్రమే టైం ఇచ్చాడు. 60 సెకండ్లు నారదునికి 60 సంవత్సరాలు అయింది. ఆ నారదుడు ఎప్పుడైతే నీళ్ళలో మునిగాడో అక్కడికి ఒక స్త్రీ రావడము, ఇతన్ని ప్రేమించడము, పెళ్లి చేసుకోవడము, పెద్ద రాజ్యాన్ని పరిపాలించడము, అతనికి సంతానం కావడము, ఇవన్నీ కూడా ఈ 60 సంవత్సరాల్లో పూర్తయిపోయింది. సంవత్సరానికి ఒకరి చొప్పున 60 మంది పిల్లలు పుట్టారు నారదునికి. 60 సెకండ్లు అయిపోయినాయి. వెళ్ళి లేరా పైకి రా నారదా అన్నాడు. పైకి వచ్చాడు. ఏం స్వామి ఏం కనబడలేదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. 60 సెకండ్లు కదా, అప్పుడు జ్ఞాపకం వచ్చింది నారదునికి. ఏంటి, అతను వెనకాల 60 మంది పిల్లలు గో అంటూ 60 మంది పిల్లలు వచ్చేసారు నారదుడి. నాన్నగారు 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 అని చెప్పి 60 మంది సంతానం వెంబడి నారదుని వెంబడి వచ్చేసారు. వీళ్ళంతా ఎవరు తాతయ్య? నీ సంతానం ఎవరంతా? నేను బ్రహ్మచారిని కదా. ఎక్కడి బ్రహ్మచారం? 60 సంవత్సరాలు నీళ్ళలో ఉన్నావురా నాయన. ఒక్కరోజు ఒక 60 సెకండ్లు కాదు, 60 లిప్కలు కాదు, 60 సంవత్సరాలు నువ్వు ఆ నీళ్ళలో మునిగున్నావు, కాపురం చేశావు, రాజ్యాన్ని పరిపాలించావు, ఎన్నో భోగాలు అనుభవించావు. నీకు 60 మంది పిల్లలు పుట్టారు, సంవత్సరానికి ఒకరు చెప్పున వాళ్ళే 60 మంది పిల్లలు, 60 మంది సంతానం. నోరు తెచ్చాడు. అబ్బా అంటే మమ్మల్ని ఏం చేయమంటారన్నారు ఈ పిల్లలు. అమ్మా ఇది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కలిగినటువంటిది సంతానం కాబట్టి మీరు కాలచక్రంలో 60 సంవత్సరాలుగా మారండి. కాలచక్రంలో మీరు 60 సంవత్సరాలుగా మారండి, మీకు నేను నామకరణం చేస్తానని చెప్పి విష్ణుమూర్తి ఆ నారదుడి బ్రహ్మచారి అయిన ఒక నారదుని యొక్క ఈ వైష్ణవ మాయలో పుట్టినటువంటి ఒక 60 మంది సంతానానికి ప్రభవ విభవ విప్ల ప్రమోదోత ప్రజోత్పత్తి ఆంగేరస శ్రీముఖి భావ యువ దాత అని చెప్పి ఇలా 60 పేర్లు పెట్టాడు. 60 మంది పేర్లు పెట్టి మీకు ఈ కాలచక్రంలో మీరు తిరుగుతూ ఉండండి అని చెప్పి ఆజ్ఞించాడు.
అలాంటి యొక్క ప్రభావాలు 60 సంవత్సరాలే మనకు ఈనాటికి కూడా ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. సూర్యచంద్రాలు ఉన్నంత కూడా వరకు కూడా ఇవి మారవు. ఇవే ప్రభవనామ సంవత్సరాలు, నారదుని యొక్క సంతానం అని చెప్పి మనకు ఒక గ్రంథంలో 60 సంవత్సరాలకు ఒకసారి అదే నామాన్ని తిరిగి పునరావృతి అవుతుంది. తిరిగి ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది. రేపు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకు క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది. అయితే సంవత్సరంలో యొక్క గుణగణాలు ఆ పేరుకు తగ్గట్టుగా ఉంటాయి. ప్రభవనామ సంవత్సరం అన్నారు. మొట్టమొదటి ప్రభావ అంటే ఉదయించడం. ప్రభానామ మొదటి సంవత్సరానికి ప్రభావ అంటే ఉదయించడం. ఆ ప్రభానామం ఉదయించినప్పుడు అప్పుడు ప్రపంచమంతా ఉదయించినట్టుగానే సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది. రెండవ సంవత్సరం ఇట్లా శుక్ల 2 ఆకులు వేయడం, అంకురించి 2 ఆకులు వేయడం, ఇలా ఆ సంవత్సరానికి ఆ యొక్క గుణగణాలు కొన్ని అటాచ్ అయి ఉంటాయి. దానికి తోడుగా ఈ సంవత్సరంలో మనకు పంచవర్ష ప్రణాళికలో రాజకీయంలో ఎలాగైతే నాయకులను మనం ఎన్నుకుంటున్నామో మన మానవ జీవితాలలో రాజ్యానికి రాష్ట్రానికి, అదేవిధంగా ఈ సంవత్సరానికి కూడా నవనాయకులు ఉంటారమ్మా. 9 మంది నాయకులు ఉంటారు. ఈ 9 మంది నాయకులు అంటే ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, ఈ నవగ్రహాలే నవనాయకులు. ఈ నవనాయకులలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి రాజ్యాధికారం వస్తుంది. ఒకరికి మంత్రి పదవి, ఒకరికి కోశాధికారి, ఒకరికి సైన్యాధికారి, ఇలా పదవులు ఇచ్చుకుంటూ ఆ ఎలక్షన్లో వీడికి ఎన్నుకొని ఆ సంవత్సరాన్ని పరిపాలించడానికి వాళ్ళకి అధికారం ఇస్తుంటారమ్మా. ఇలా ఈ క్రోధినామ సంవత్సరము గత 60 సంవత్సరాల కింద, అంటే అప్పుడు నేను ఒక 10-12 సంవత్సరాల అబ్బాయిని ఉండొచ్చు నేను గత క్రోధినామ సంవత్సరం వచ్చినప్పుడు. అంతగా జ్ఞాపకం లేదు, కానీ అప్పుడు కూడా కష్టాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు భోజనానికి కష్టం వచ్చింది, తినడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు వ్యవసాయ పొలాలు ఇప్పుడు మనకి ఎక్కడ కనబడవు, కానీ ఆ కాలంలో వ్యవసాయ పొలాలు ఉండి కూడా, అప్పుడు వ్యవసాయమే ఆధారం కదా, ఆ వ్యవసాయం ఆధారంగా ఉండి కూడా బావులలో నీళ్లు లేక, వర్షాలు లేక, పంటలు పండక ఇబ్బంది పడినటువంటి ఒక రోజు అది గత క్రోధినామ సంవత్సరంలో కూడా. ఇప్పుడు అదే క్రోధినామ సంవత్సరం మళ్ళీ ఈసారి మనకు రేపు 9వ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరాలను ఏం చేశారంటే, విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ వల్ల వచ్చేటువంటి యొక్క విష్ణుమాయలో వచ్చినటువంటి ఒక 60 సంవత్సరాలు కాబట్టి దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పంచుకున్నారు. మొదటి 20 సంవత్సరాలు బ్రహ్మ సంవత్సరాలని, మధ్యన ఉండే 20 సంవత్సరాలు విష్ణు సంవత్సరాలని, తుదిలో ఉండబడేటువంటి ఒక 20 సంవత్సరాలు శివ సంవత్సరాలని, మహేశ్వర సంవత్సరాలని మళ్ళీ ముగ్గురు డివైడ్ చేసుకున్నారు మహానుభావులు. మనకు ఇప్పుడు మొన్న ప్రారంభమైన ప్రభవనామ సంవత్సరం నుంచి చూసుకుంటే బ్రహ్మ సంవత్సరాలు మనకు గడిచిపోయినాయి, విష్ణు సంవత్సరాలు మనకు నడుస్తూ ఉన్నాయి. విష్ణు సంవత్సరాలలో మనకు ప్రభవనామ సంవత్సరం దగ్గర నుంచి మనం ప్రారంభం చేసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరము 38వ సంవత్సరం మనకు. ఇవి మనం విష్ణుమూర్తి యొక్క సంవత్సరాలలో ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభవనామ సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఒక 20 సంవత్సరాలు సాత్విక రూపం. మనం వేదాంతంలోకి కొద్దిగా వెళ్ళినట్టయితే సాత్విక రూపం అంటే శాంతంగా ప్రశాంతంగా ఉండడము, అందరికి మేలు చేయాలంటూ ఆలోచనలు ఉండడము, ఎవరన్నా కోపడ్డా మనవాడే కదా అనేటువంటి ఒక దయతో దాక్షిణ్యాలతో ధర్మంగా న్యాయంగా నడిచేటువంటివి 20 సంవత్సరాలు సాత్విక సంవత్సరాలు ముందు ఉన్నటువంటి పేరు. తర్వాత వచ్చేటువంటి ఒక 21వ సంవత్సరం నుంచి 41వ సంవత్సరం 40 సంవత్సరాల వరకు ఉండబడేటువంటి ఒకవి రజోగుణం అంటే ఉంటే కోపానికి రావడము, కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడము, మానవులలో కోపాలు ఎక్కువ కావడము, స్వార్థపరత్వం ఎక్కువ కావడము, అరాచకాలు ఎక్కువ కావడము, మళ్ళీ తగ్గడము, కొందరు ఆ విధంగా కొందరు ఏ విధంగా ఉండడం అనేది రజోగుణం. విష్ణు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఒక 20 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి మహేశ్వర సంవత్సరాలు. ఈ మహేశ్వర సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు గడ్డుకారం, చాలా విపరీతంగా జనాలను బాధపెడుతూ ఉంటాయి, కొన్ని ప్రశాంతంగా ఉంటాయి. అది ఇట్లా ముగ్గురు త్రిమూర్తులు సంవత్సరాలను విభజించుకున్నారు. దాంట్లో మనం ఇప్పుడు విష్ణు సంవత్సరాలలో ఉన్నాము. మనకు 38వ సంవత్సరం ప్రభవనామ సంవత్సరం నుంచి 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం రాబోతుందమ్మా. పేరే క్రోధి, కోపమా? క్రోధి అంటే స్త్రీలింగం.
శ్రీలింగం క్రోధి. ఈ క్రోధినామ సంవత్సరము ఇలా ఉండేటప్పటికీ క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు పెరిగిపోవడం, కోపతాపాలు పెరిగిపోయి రాజులలో అరాచకం ఏర్పడడం. వాడిది లాక్కుందాము, వీడిది లాక్కుందాము, వీడిని కొడదాము, వాడిని కొడదాము, ఈ ప్రభుత్వం బాగలేదు, ఆ ప్రభుత్వం బాగలేదు. ఆ రాజులలోనే, ఆ పరిపాలకులలోనే వైషమ్యం రావడం. ఇప్పుడు మంత్రి రాజు ఇద్దరు ఒకటే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మంచిగానే ఉన్నారు. మంత్రి గారే రాజుగారిని ఎన్నుకున్నారు, రాజే మంత్రిని ఎన్నుకున్నారు. కొద్ది కాలం అయింది, వాళ్ళల్లో మనసులలో వైషమ్యాలు రావడం. వైషమ్యాలు రాని వచ్చేసి వాడిని తీసుకొచ్చి ఇంకొని పెట్టడము, ఇతన్ని తీసి ఇంకొని పోర్టుపోలియోలు ఇవ్వడము. ఇలా రాజకీయంలో మార్పులు రావడానికి ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. ప్రజలు రోగాలతో బాధపడడం, అరాచకాలనేటువంటి పెరిగిపోవడం అవుతుంది. ఇలా ఈ క్రోధినామ సంవత్సరంలో ధనధాన్యాలు ఏవైతే ఉన్నాయో, మనకు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ధరలు పెరిగి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోవడం. సరే, పాలకులు చెప్తుంటారు ధరలు తగ్గుతున్నాయి, ధరలు తగ్గుతున్నాయి అని చెప్పి పాలకులు వాళ్ళ పాట వాళ్ళు పాడుతుంటారు. కానీ మన సంవత్సరం దాని ప్రకారంగా కనుక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము పంటలు తగ్గి, వర్షాలు లేక పంటలు తగ్గి, దానివల్ల మార్కెట్లో ధరలు పెరిగిపోవడము, సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోవడానికి కూడా ఏర్పడుతుంది. దానికి ప్రభుత్వం ఏ సహాయాలు చేస్తారో అది మనకు తెలియదు. అది వారి విఘ్నతకు వదిలేయడమే, ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తారు. అయితే ఇలా సంవత్సరం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ నవనాయకులలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటారు. అయితే ఈ రాజుగా ఎన్నుకోవడం ఎలా జరుగుతుంది అంటే, ఏ రోజైతే ఉగాది వస్తుందో ఆ రోజుకు ఉండేటువంటి ఒక అధిపతి రాజు అవుతాడు. ప్రత్యేకంగా ఎన్నుకోవాల్సిన ఎలక్షన్స్ అనేటువంటి ప్రత్యేకంగా వేయడం లేదు. ఏ రోజైతే ఈసారి మంగళవారం మనకు ఉగాది అవుతుంది, మంగళవారానికి అధిపతి ఎవరు? అంగారకుడు. ఆ అంగారకుడే రాజు అవుతాడు. మేషరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఏ రోజైతే సూర్యుడు వస్తున్నాడో ఆ రోజు మంత్రి అవుతాడు. ఇలా ఒక్కొక్క సంక్రమణాన్ని, మనకు సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోనికి మారడం సంక్రమణం అంటాం. అలా ఈ ఒక్కొక్క సంక్రమణంలో ఒక్కొక్క దాన్ని బట్టి అతను వాళ్ళ యొక్క అధికారాలు కేటాయిస్తుంటారు. అయితే ఈ సంవత్సరము మనకు మంగళవారం రోజున ఉగాది వచ్చింది. మంగళవారం రోజు ఉగాది రావడం వల్ల అంగారకుడు రాజైనాడు. అంగారకుడు ఎలాంటి వాడు? సూర్యుని కంటే కూడా ఎక్కువ మండే గ్రహం. మళ్ళా మాడిపోతాం. సూర్యుని దగ్గర కన్నా ఆంజనేయ స్వామి సూర్యుని దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు, అక్కడైనా కొంతవరకు మంచిగా ఉన్నాడేమో, కానీ అంగారం దగ్గర మాత్రం మనం ప్రయాణం చేయాలి. అది అందుకే అంగారము అంటేనే నిప్పు. వాడు నిప్పు లాంటి కరకన మండేటువంటి ఒక నిప్పు లాంటి వాడు గ్రహం అది అంగారం. అలాంటి మండేటువంటి ఒక గ్రహము, అది అందులో క్రూర గ్రహం, దుర్మార్గమైనటువంటి ఒక గ్రహం అంగారకుడు. ఆ గ్రహము మనకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము, అందులో అంగారకుడు రాజు. అంటే కోతికి కళ్ళు దాపిస్తే ఏం చేస్తుంది? మొదలే దొంకుతుంది కోతి అంటే, అందులో అది మద్యం దాగిందంటే ఇంకా చెలరైపోతుంది. అలా మొదలే క్రోధినామ సంవత్సరము అంటే అందులో అంగారకుడు రాజు. ఈ అంగారకుడు రాజు కావడం వల్ల ప్రజలలో వైషమ్యాలు, భార్యాభర్తల మధ్యన చిచ్చులు, మనస్పర్ధలు రావడం. రెండోది పంటలు తక్కువగా అవ్వడం, చోర భయం, దొంగల వల్ల భయం ఎక్కువ కావడం, అగ్ని భయాలు ఉండి ఉండి అప్పుడే ఏది కాలిపోతుందో ఇప్పుడు మనం సామాన్యంగా కొన్ని వారంలో చూస్తూనే ఉన్నాం, ఎక్కడో దగ్గర తగలబడుతూనే ఉన్నాయి. ఇలా అగ్ని భయాలు పెరిగిపోవడం, చోర భయం పెరిగిపోవడం. ఈ విధంగా సర్ప భయం, ఎందుకంటే అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక గ్రహం కాబట్టి సర్ప భయాలు, పాముల యొక్క భయాలు ఇలా ఉండడం వల్ల ప్రజలలో భయాందోళికాలు పెరిగిపోతాయి. ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక విషయం తెలియక జనాలు బాధపడుతూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడేటువంటి ఒక ఇది అంగారకుని వల్ల. ఈ అంగారకుడు ఇలా రాజ్యం చేస్తున్నాడు, ఇలా అవుతుంది అంటే ఇంకోటి, అంగారకుడు రోగాలు సృష్టించేవాడు. జాతక భాగంలో కనుక చూసినట్టయితే అంగారకుని బట్టి రోగాలు చెప్పేయచ్చు.
వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకొని రక్తం ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి టెస్ట్ చేయించుకొని రోగం చెప్పాల్సిన అవసరం ఉండదు. దాంట్లో కనుక మనం నిశ్చితంగా కృషి చేసినట్టయితే ఏ గ్రహం 6వ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహాన్ని బట్టి రోగాన్ని నిర్ధారణ చేసి చెప్పొచ్చు. ఈ అంగారకుడు రోగాలకు మూలకారకుడు. ఏ రోగం, క్యాన్సరు, ఇటువంటి దీర్ఘకాలమైనటువంటి ఒక రోగాలు ఏవైతే ఉంటాయో అవి అంగారకుని వల్ల వస్తుంటాయి. బుధుడు అంగారకుడు కలిసినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, అంగారకుడు శుక్రుడు కలిసినటువంటి బ్లడ్ క్యాన్సర్, ఇలా మేము హాయిగా చెప్పేయచ్చు. ఎంతోమందికి చెప్తున్నాం కూడా. అవి టెస్ట్ చేసుకుంటే నిజంగానే బయటపడతాయి. దానికి వైద్యం అంటే అది మేము చేయలేమనుకోండి, అది వైద్యానికి మళ్ళీ డాక్టర్లే కావాలి, వాళ్ళే వైద్యం చేయాలి. ఇలా ఈ అంగారకుడు రోగాలకు మూల కార్యమైనటువంటి. ఇంకోటి, వీడు హత్యలు చేయడంలో నంబర్ 1, యాక్సిడెంట్ చేయడంలో నంబర్ 1. వాహన స్థానంలో కనుక అంగారకుడు ఉన్నట్టయితే వాడు చాలా జాగ్రత్తగా, వాడు ఎంత జాగ్రత్తగా బండి నడిపించినా సరే వీడు జాగ్రత్తగా ఉన్నా జుట్టు వాడు వచ్చి గుద్దిపోతాడు. అలాంటి యాక్సిడెంట్ చేయించేవాడు. కత్తి కోతలు, ఆపరేషన్స్, సర్జరీ చేయించేవాడు వీడే. మీకు ఎటువంటి రోగం ఉన్నా, భయంకరమైనటువంటి ఒక రోగం ఉంది సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తే మంగళవారం నాడు కనుక సర్జరీ చేసుకుంటే 100% వాడు మంచిగా అవుతాడు. ఇది నేను అనుభవంలో చూశాను. పెద్దలు చెప్పగా, పుస్తకాలు చదవగా, నా అనుభవంలో మంగళవారం నాడు ఆపరేషన్ చేయించి సర్జరీ చేయించి వద్దంటే వినకుండా సర్జరీ చేయించి ఎంతోమందిని వాళ్ళకు అదృష్టాన్ని కల్పించాను. అది నాది కాదనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహము ఆ సమయానికి అలా కూడింది కాబట్టి అలా మంగళవారం నాడు సర్జరీ చేసుకున్నట్టయితే 100% సక్సెస్. అలా ఇవన్నిటికి మూలక రక్తాన్ని బయటపడేసి మానవులలో క్రోధాలు, కోపాలు, వైషమ్యాలు, మనస్పర్ధలు తీసుకొచ్చేటువంటి వాడు రాజైనాడు మనకి ఈ సంవత్సరం. అందులో క్రోధినామ సంవత్సరము, అందులో అంగారకుడు రాజు. ఇది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది ఒక రకంగా. ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మొదలే నిప్పు, అందులో ఆద్యం పోసినట్టయితే బగ్గున మండుతుంది. ఇక అంగారకుని తర్వాత మంత్రి కావాలి కదా. అవును. ఆ మంత్రి అన్నా మంచివాడైతే కొంతవరకు రాజ్యాన్ని పక్కకు పెట్టి రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలను నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా మంత్రి శనీశ్వరుడు అయినాడు. అయ్యో, ఈ సంవత్సరం. శని అంటే మీకు మనకందరికీ తెలుసు శని ఎలాంటి వాడు. శని మంచివాడు, దుర్మార్గుడు రెండూ ఉన్నాయి అతని దగ్గర. ఎందుకంటే శని పూర్తిగా మంచిస్తాడు లేదా శని అదే ఆయుష్ స్థానంలో కనుక శని ఉచ్చ స్థానంలో బలంగా కనుకున్నట్టయితే 100 సంవత్సరాలు బతుకుతాడు మానవుడు. 100 సంవత్సరాలు దాటిపోతాయి. అలాంటి ఆయుష్ని ఇచ్చేవాడు. ఆరోగ్య స్థానంలో కనుక బలంగా ఉన్నట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యం, కొట్టినా బొక్కలు విరిగేవాడు. ఎందుకంటే మన శరీరంలో బొక్కల మీద శని అధికారి. తల వెంట్రుకలు తెల్లగా కావు, శనికి బలంగా ఉన్నట్టయితే నల్లగానే ఉంటాయి వాడి జీవితంత కాలం. దానికి రంగేసుకోవాల్సిన అవసరం లేదు. పళ్ళు ఊసిపోవు. ఇవన్నిటి మీద మన శరీరంలో ప్రతి గట్టిగా ఉండబడేటువంటి ఒక పదార్థం మీద శని అధికారి. ఆ శని మన శరీరంలోనే ఉంటాడు. అయితే ఈ శనికి మంత్రి పదవి వచ్చింది. మొదలే అక్కడ అంగారకుడు దుర్మార్గుడు ఒకడు రాజైనాడంటే వాడి దుర్మార్గునికి తగినట్టుగా ఇంకో దుర్మార్గుడు మంత్రి అయినాడు. వీడికి వాడికి బద్ధశత్రుత్వం. శనికి అంగారకునికి బద్ధశత్రుత్వం. ఇక్కడ రాజు వీడి మాట వాడు వినడు, వాని మాట వీడు వినడు. వీరిద్దరి మధ్యన ప్రజలు నలిగిపోవాలి. ఈ బిల్ పాస్ చేయాలని చెప్పి అంగారకుడు శనీశ్వరుడు చెప్పినాడు అనుకోండి, రాజుగారు సంతకం పెట్టాడు, ఆ బిల్ పాస్ కాదు, ప్రజలు అలమటిస్తుంటారు. ఇలా రాజు మంత్రి యొక్క ఇద్దరి మధ్యన వైషమ్యాలు ఉండడం వల్ల చోరుల యొక్క అంటే ఇతర రాజుల యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. మన ఇంట్లో మనం కొట్లాడుకుంటుంటే పక్కవాడికి సంద అవుతుంది, వాడు వచ్చి కూర్చుంటాడు. దానివల్ల యుద్ధ భయాలు కావడము, రక్తపాతాలు జరగడము, దానివల్ల ధన నష్టము, ప్రజా నష్టము రెండూ కూడా జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు ధన మాన ప్రాణాలు కూడా కోల్పోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కొంతమంది జనాలకు అందరికి అవుతుందని కాదు, ఇలా కొంతమందికి మాత్రం చాలా కష్టాలు రావచ్చు, కొందరు సుఖంగానే ఉండొచ్చు.
మన జాతకరీత్యా శనిగ్రహం కనుక మన జాతకంలో మంచి స్థానంలో కనుక ఉన్నట్లయితే దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్లయితే మనకు మంచిగానే జరుగుతుంది. క్రోధినామ సంవత్సరం మనం ఏం చేయడు, అంగారకుడు ఏం చేయడు, శనీశ్వరుడు ఏం చేయడు. కానీ ఒకవేళ మన దురదృష్టం ప్రకారంగా వాళ్ళు కనుక మంచిగా లేకపోయినట్లయితే మన జాతకరీత్యా కూడా మంచిగా లేనప్పుడు కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఇక శని మంత్రి అయినాడు. శని వల్ల చోర, రోగ, అగ్ని భయాలు. అంగారకుడు అదే ఫలితం ఇస్తాడు. ఇద్దరు రాసుకుంటే మేఘం రాసుకుంటే ఉరుములు వచ్చినట్టుగా, జంగాలు రాసుకుంటే బూర్జి రాలినట్టుగా ఇలా మన ప్రజల మధ్యన, వీరిద్దరి మధ్యన, రాజు మంత్రి మధ్యన ప్రజలు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది. ఇక పంటలు, అగ్రికల్చరల్ మినిస్టర్ వాడు కూడా శనే. వాడు కూడా శనీశ్వరుడికే అగ్రికల్చరల్ మినిస్టర్ పదవి వచ్చేసింది. దానివల్ల ఈ సస్యాధిపతి క్షమించాలి సేనాధిపతి శని. సేనాధిపతి శనిగా అయినాడు. ఇటు మంత్రి పదవి, ఇటు సేనాధిపతి రెండు వాటి చేతిలో ఉన్నాయి. అప్పుడు రాజు ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. సైన్యం అంతా కూడా మంచి చేతిలోనే ఉంటుంది. యాక్చువల్గా మంచి చేతిలోనే సైన్యం అంతా ఉంటుంది. ఇప్పుడు సైన్యాధిపతి వాడే ప్లస్ మంత్రి వాడే, రాజు నిమిత్త మాత్రుడు అవుతున్నాడు. కాబట్టి అధికారం అంతా కూడా శని చేతిలోనే ఎక్కువగా ఉంటుంది. సైన్యాన్ని సమీకరించుకోవడము, పరవారితో యుద్ధం చేయడము, ఇదంతా చేయడము, మనం గెలుస్తామా ఓడుతామా అనేటువంటి నిర్ణయము, ఆ యుద్ధ వ్యూహాలన్నీ పన్నడము అంతా కూడా సేనాధిపతి యొక్క మంత్రి యొక్క చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇద్దరికి ఒకడే అయినా ఒకరికి రెండు పోర్ట్ఫోలియోలు వచ్చాయి కాబట్టి వాడు చూసుకోవడానికి అధికారం ఉంది. వాడు ఏం చేస్తాడో రేపొద్దున. ఇక అది సస్యాధిపతి అంగారకుడు. పంటల మీద అంగారకుడు ఇచ్చాడమ్మా. రాజు అంగారకుడు అయినాడు, పంటల మీద అంగారకుడే ఉన్నాడు. అంగారకుడు అంటే పంటలు మాడిపోవడమే కదా. చేతికొచ్చిన పంట నష్టపోవడం, వర్షాలు పడకుండా, అంగారకుని యొక్క వేడి వల్ల వర్షాలు పడకుండా పంటలు నష్టపోవడం, నీరు దొరకకుండా, కొన్ని ప్రాంతాలలో నీరు దొరకక జనాలు కూడా బాధపడడం, ఇలాంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ అంగారకునికే మంత్రి పదవి, మన సస్యాధిపతి పంటల మీద అధికారి రావడం వల్ల ఎరుపు భూములు, ఎరుపు ధాన్యము మంచిగా పండుతాయి. అంటే కందులు, బొబ్బెర్లు, మిర్చి ఇలాంటి ఎరుపు రంగు ధాన్యం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా పండేటువంటి, అంటే ఎక్కువ నీరు లేకుండా పండబడేటువంటి ఒక ధాన్యాలు ఇవన్నీ కూడా మెట్ట భూములలో పండేవి. వీటికి ఇప్పుడు కందులకు కానీ వాటికి కానీ ఎక్కువ నీరు అవసరం లేదు కదా. వరి కంటే ఎక్కువ నీరు కావాలి, వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు కదా. కాబట్టి ఎక్కువ నీరు అవసరం లేకుండా ఉండబడేటువంటి ఒక పంటలన్నీ కూడా అంగారకుడు ఇస్తాడు. ఎరుపు సంబంధమైనటువంటి ఒక ధాన్యాలన్నీ కూడా మనకు అంగారకుడు ఈ సంవత్సరం పండడానికి, ఎర్ర భూములు, ఎరుపు రంగు భూములు, ఎర్రని మెట్ట ధాన్యాలు ఇవన్నీ కూడా మనకు ఈ సంవత్సరం పండడానికి అధికారం ఉంది. ఇక అంగారకునికి సస్యాధిపతి వచ్చినప్పుడు గోడౌన్ల మీద, గిడ్డంగి మీద ఒక అధికారి ఉండాలి. అర్ఘ్యాధిపతి మార్కెట్ మీద ఒక అధికారి, అదో అతను మార్కెట్ మినిస్టర్ అనుకోండి. ఆ మార్కెట్ మీద ఉండబడిన ఒక మినిస్టరు చంద్రుడు. చంద్రుడు చాలా చల్లని వాడు. ఈ చంద్రుడు మంచివాడు, మంచి మనశ్శాంతి కల్పించేటువంటి వాడు, మంచివాడు. అయితే పంటల మీద అధికారి సస్యాధిపతి, పంటల మీద ఉండే మినిస్టర్ అంగారకుడైనా చంద్రుడు అంగారకునికి మిత్రత్వం, స్నేహితం. కాబట్టి చంద్రుని యొక్క ప్రోద్బలం వల్ల పంటల యొక్క ధరలు తగ్గి, ధాన్యం యొక్క ధరలు తగ్గి మనకు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకు అందుబాటులో ఉండడానికి, సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండడానికి ఈ చంద్రుడు చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే, కాస్త శుభ ఫలితాలు ఇవి. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే అతను మార్కెట్ మీద అధికారం తీసుకున్నాడో ఆ మంత్రి గారితో, ఇటు మంత్రి గారికి స్నేహితుడు, ఇటు శనికి స్నేహితుడు. ఈ అర్ఘ్యాధిపతి వల్ల ఇద్దరికి ఇతను మంచి మిత్రుడు కాబట్టి ఇతను వాళ్ళిద్దరితో మాట్లాడి మనకు సామాన్య మానవుని కూడా అందుబాటులో ఉండడానికి ఇతను చంద్రుడు చేయడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ధాన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల పశువులు మంచిగా ఉంటాయి. క్షీరంతో మంచి పాలు ఇవ్వడము చేయడము,
మంచిగా ఈ మన అయితే క్షీరంతో పాలతో తయారయ్యేటువంటి ఒక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవులకు అందుబాటులో ఉండడము. కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటలు మనకు వరి ధాన్యం మనకు అంటే మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రాలలో అన్నం ఎక్కువ, వరి ధాన్యం ఎక్కువ తింటాం మనం, వరి ధాన్యం ఎక్కువగా తింటాం మనం. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ వరి ధాన్యం పండి బియ్యము మనకు కొంతవరకు అనుకూలంగా చంద్రుని వలన అనుకూలంగా మనకు ఉండేటువంటి ఒక ఆస్కారం మనకు కొన్ని ప్రాంతాలలో మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇక ధాన్యాధిపతి శని అయిపోగానే అర్ఘ్యాధిపతి మళ్ళీ శనే. ధాన్యాధిపతి చంద్రుడైనాడు, అర్ఘ్యాధిపతి మళ్ళీ శనే. అర్ఘ్యాధిపతి శని కావడం వల్ల మార్కెట్లో తూకం వేసినప్పుడు హెచ్చు తగ్గులు కావడం, మోసం జరగడం, మోసాలు కావడం. ఈ తర్వాత నల్ల ధాన్యము, కొన్ని ప్రాంతాలలో నల్ల ధాన్యము నల్ల భూములు ఎక్కువగా పండడం, మార్కెట్లో మోసాలు జరగడం, ఇస్తానన్న డబ్బు సమయానికి యజమానికి ఇవ్వకపోవడం, దీనివల్ల యజమాని బాధపడము. ఇలా అర్ఘ్యాధిపతి శని ఈ విధంగా మనకు చేస్తూ ఉంటారు. నల్ల భూములు నల్ల ధాన్యాలు మంచిగా పండుతూ ఉంటాయి. ఇకపోతే మేఘాధిపతి శని, మేఘాల మీద కూడా శనీశ్వరుడే అధిపతిగా ఉన్నాడు. మేఘాధిపతి శని కావడం వల్ల మధ్యమ పంటలు, అర్ఘ్యాధిపతి శని అయినాడు కదా, అర్ఘ్యాధిపతి శని కావడం వల్ల నల్ల భూములు నల్ల ధాన్యము మంచిగా పండుతాయి. కానీ మార్కెట్లోకి వచ్చి తూకం వేసేటప్పుడు మోసాలు జరగడం, యజమానికి సమయానికి ఇస్తానన్నటువంటి ఒక డబ్బులు సమయానికి ఇవ్వక యజమానిని బాధ పెట్టడం, ఇలాంటి మోసపూరితమైన కార్యక్రమాలు జరగడానికి మార్కెట్లో ఆస్కారం ఉంటుంది. ఇక అర్ఘ్యాధిపతి పోతే మేఘాధిపతి శని. మేఘాధిపతి శని కావడం వల్ల నల్లటి మేఘం వస్తుంది, ఎంత పెద్ద బ్రహ్మాండమైన వర్షం వస్తుందో బాగునేటువంటి మనం భయపడాలి. అంతేగాని ఖండవృష్టి, రెండు చినుకులు పడి ఆ మేఘం తొలగిపోవడం. ఇలా శని మేఘాల మీద అధికారిగా ఉండడం వల్ల మధ్యమ పంటలు పండడం, మామూలుగా పంటలు పండడము. దాని తర్వాత మేఘాడంబరం, మేఘం విపరీతమైన మంచి నల్లటి మేఘము వచ్చి ఆ మధ్యలో 10 చినుకులు పడి మళ్ళీ మేఘం వెళ్ళిపోవడము, సరిగైన యొక్క వర్షాలు పడకుండా ఈ మేఘాధిపతి శని వల్ల ఉంటుంది. నల్లని ధాన్యాలు నల్లటి ఇవన్నీ కూడా శని యొక్క పదార్థాలు కాబట్టి వాటికి విలువలు తగ్గి ఉంటాయి. శని అతను సొంత పంట కాబట్టి అతను కొంచెం ధరలు నిలకడగా ఉంచుతాడు. ఇలా శని అయిపోతుంది. శని అయిపోయిన తర్వాత రసాధిపతి అంటే వెండి బంగారము లోహాలు వీటి మీద ఉండబడేటువంటి అధికారి గురుగ్రహం వచ్చింది. గురువు వచ్చాడు, మంచి గ్రహం గురుగ్రహం. ఈ గురుగ్రహముకి రసాధిపతి యొక్క పదవి రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో గురువుకు సంబంధించిన అంటే మన దేశాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్రహం యొక్క అధికారం ఉంటుంది. అలా గురుగ్రహము ఉత్తర ప్రాంతం, గురుగ్రహం ఉత్తర ప్రాంతం మీద గురుగ్రహం యొక్క చెలాయింపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉండడానికి తన సొంత ప్రాంతం కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి గురుగ్రహం ప్రయత్నం చేస్తుంది. అక్కడ సస్యానుకూలమైన వర్షాలు పడతాయి, చెట్లు ఫలవంతంగా ఉండి మంచి పంటలు పండి ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఉంది. ఇక వెండి బంగారము ఇవన్నీ కూడా సరసమైన దీనిలో ఎక్కువగా పెరగకుండా ఎక్కువగా తగ్గకుండా ఒక లిమిట్ లెవెల్లో మనకు వెండి బంగారాలు రసవస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అనుకూలంగా మామూలు జనాలకు కూడా అనుకూలమైన ఒక పరిస్థితులలో ధర పెరిగినాయి తగ్గవనుకోండి, ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. కానీ అలా పెరిగి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకుండా మనకు ఉండడానికి ఈ గురుగ్రహము మనకు ఉంచుతుంది. గురుగ్రహ ప్రాంతాలలో ఉండబడేటువంటి ఒక వ్యక్తులకు మాత్రం సంతోషకరమైన దినమే అది. ఇకపోతే నీరసాధిపతి. నీరసాధిపతి అంటే కొన్ని దిక్కుల హెచ్చు తగ్గులు చేస్తాడు. ఎందుకంటే రాజు వాడైనాడు, బంగారం వెండి బంగారము పొగాకు ఇనుము ఉప్పు ఇవన్నీ కూడా నీరసాధిపతి. ఇవన్నీ కూడా ధరలు కొంతకాలం పెంచు కొంతకాలం తగ్గించుడు అతని యొక్క ఆదాయాన్ని చూసుకొని రాజకీయానికి సంబంధించిన ఆ రెవెన్యూ చూసుకొని వీటి ధరలు పెంచడం తగ్గడం అనేటువంటి ఒక విషయం చేస్తుంటాడు. ఆ రెవెన్యూ దాన్ని బట్టి. ఇక
వీళ్ళు 9 మంది నాయకులు ఉన్నారు. ఈ 9 మంది నాయకులలో ఇద్దరే మంచివారు, చంద్రుడు ప్లస్ గురువు, ఇద్దరే శుభగ్రహాలు. తక్కిన 7 పాపగ్రహాలు. ఈ 7 మన శనికే 5 పదవులు, అంగారకునికి 2 పదవులు. కాబట్టి దుర్మార్గత్వానికే ఎక్కువగా పదవులు వచ్చినాయి, దౌర్జన్యంగా తీసుకున్న పదవులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మానవులు కొంచెం జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని కాలం గడుపుకోవాల్సిన ఒక పరిస్థితి. ఇకపోతే పశుపాలకుడు అంటారు. పశువులను కాపాడేటువంటి వాడు, పశువులను పాల మీద ఉండబడే అధికారి శ్రీకృష్ణుడు. పశుపాలకుడు యముడు. యమధర్మరాజు పశువులను కాస్తూ ఉంటారు. యమధర్మరాజు పశువుల మీద ఉండడం వల్ల పశువులు దొడ్డిలో ఉన్నప్పుడు, బంధంలో దొడ్డిలో ఉన్నప్పుడు క్షేమంగా మంచిగా ఉంటాయి. కానీ బయట తిరిగినప్పుడు పాలకుడు గల బయట తిరిగేటప్పుడు వాటికి అనుకోని వ్యాధులు రావడము, పశువుల యొక్క మరణం సంభవించడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థాన సంరక్షకుడు అంటే పశువులను ఒక దొడ్డి అంటారు. ఆ దొడ్డిలో పెట్టి దొడ్డిలో కాపాడేటువంటి వాడు బలరాముడు. పశువులను దొడ్డిలో పెట్టి కాపాడుతాడు కాబట్టి బలరాముడు పశువులకు క్షేమంగా ఉండి మంచి పాలు ఇచ్చి, పాలతో మంచి పాలు ఇచ్చి ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. ఈ అడవిలోకి తిరిగినప్పుడు మాత్రమే కొంచెం వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి ఈతి బాధలు అంటే రోగ బాధలు రావడానికి ఉంటుంది. వీటి వల్ల మనకు ప్రజాక్షోభ అంటే పశువులు చనిపోతే యజమానికి లక్షల రూపాయల నష్టం, దానివల్ల ప్రజాక్షోభ ఏర్పడడానికి వస్తుంది. పశువులకు నష్టం కలిగేటువంటి ఒక ఉంది. కాబట్టి పశువులను జాగ్రత్తగా యజమానులు చూసుకున్నట్టయితే ఏంటంటే బలరాముడు పశువుల మీద దొడ్డి మీద ఉన్నాడు కాబట్టి సంరక్షకుడు బలరాముడు కాబట్టి పశువుల సంరక్షకుడు పశువులు క్షేమంగా మంచిగా ఉండడానికి ఉంది. అయితే ఈ సంవత్సరం గురువుదయ వశాత్ మనది చాంద్రమానం అంటున్నాం. మనకు 3 రకాలు, చాంద్రమానము, బార్హస్పత్యమానం అని చెప్పి 2 రకాలు. మన దక్షిణ ప్రాంతంలో చాంద్రమానం అంటాం. అంటే పౌర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ పౌర్ణిమను బట్టి మనం నెల ఏర్పాటు చేసుకుంటున్నాం. అమావాస్య నుండి మళ్ళీ అమావాస్య వరకు మనకు నిలబడుతున్నాం. ఇక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటు ప్రాంతాల్లో వెళ్ళినట్టయితే బార్హస్పత్యమానము అంటారు. అంటే వాళ్ళు పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు నెలను లెక్క పెడతారు. వాళ్ళు మనదేమో అమావాస్య నుంచి అమావాస్య వరకు మనము లెక్క కడతాము. వాళ్ళేమో పౌర్ణిమ నుంచి పౌర్ణిమ అంటే మనకంటే ఒక 15 రోజుల ముందే వాళ్ళకు నెల వచ్చేస్తుంది. అలా బార్హస్పత్యమానం వల్ల మధ్యమ వృష్టి అక్కడి వాళ్ళకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటు ప్రాంతాల్లో బార్హస్పత్యమానం వల్ల మధ్యమ వృష్టి, రాజులలో అంతర్గతమైనటువంటి ఒక వైరము, ప్రజా నష్టము, ఆర్థిక బాధ ఇవన్నీ కూడా కలగడానికి ఉన్న చోర రోగాగ్ని భయాలు ఉంటాయి. అయితే మన దగ్గర మాత్రం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం ఉన్నప్పటికైనా కనీసం రాజు, మంత్రి గారు వీళ్ళంతా కొద్దిగా మంచిగా ఉంటే ఈ కోపతాపాల నుంచి బయటపడి కొంచెం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇటు సంవత్సరము అదే సంవత్సరము దుర్మార్గమైన సంవత్సరమే. రాజు దుర్మార్గుడే, మంత్రి దుర్మార్గుడే, సేనాధిపతి దుర్మార్గుడే. వీళ్ళందరూ ఒకచోట అయ్యేటప్పటికీ వాళ్ళు మంచిగా ఉంటారేమో, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎలా ఉంటారు, వాడికి డబ్బు ఉంటుంది, వీడికి డబ్బు ఉంది కాబట్టి వీడు పశ్చిమ దేశానికి అధిపతి, వాడు దక్షిణ దేశానికి అధిపతి కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంటారేమో. కానీ మధ్యన నలిగిపోయేటువంటి వాళ్ళు మానవులు. దీని ప్రభావం వల్ల రాజకీయాలలో ఈ అంగారకుడు శని యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతం మనకు నడిచేటువంటి ఒక రాజకీయాలలో కూడా వైషమ్యం ఏర్పడేది. పార్టీలు మారడము, పదవులు మారడము, ఇలాంటి యొక్క సంక్షోభం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇటు రాజకీయంలో కూడా ఒత్తిళ్లు ఏర్పడి రాజకీయంలో కుంభకోణాలు జరగడము, కుంభకోణాలు బయటపడము, మంత్రులలో రాష్ట్రపతులలో మంత్రులలో ఒకరికొకరికి వైషమ్యాలు ఏర్పడి పదవులు మారిపోవడము, దీనివల్ల అరాచకమైనటువంటి ఏర్పడిపోతుంది జనాలలో. ఏ మంత్రి సరిగ్గా పనిచేయకపోవడము, స్వార్థం పెరిగిపోవడం, ముఖ్యంగా అంగారకుడు ఉన్నాడు కాబట్టి స్వార్థం పెరిగిపోవడం. శని స్వార్థపరుడే, తాను బాగుండాలనేటువంటి ఆలోచన. శని అంటే శని కుచితమైనటువంటి మనసు గలవాడు. పైకి ప్రేమ, మనసులో విషం, వానికి కపటం ఎక్కువ.
కాబట్టి ఈ కుచితమైనటువంటి ఒక మనిషి మంత్రి కావడం వల్ల, సేనాధిపతి కావడం వల్ల ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియదు. దీనివల్ల మనుషులలో ఏ పార్టీ మారుతాడో, ఈ పార్టీలో ఉంటాడా, ఇంకో పార్టీకి జంప్ చేస్తాడా తెలియదు. ఏ పార్టీని ముందుకు తీసుకొచ్చి పెడతాడో. మధ్యాంతరికమైనటువంటి ఎన్నికలు రావడానికి కూడా ఆస్కారం వేరు. పొద్దున రాజ్య పరిపాలన ఎన్నికలు సక్రమంగా జరిగి రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత కూడా వీడి యొక్క బాధ వల్ల మధ్యాంతరికమైనటువంటి ఎన్నికలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రాజులలో నాయకులలో పరస్పర వైరుధ్యం కలిగి పార్టీలు మారడము, ఇక్కడ ఇటు చెడిపోవడము, అటు చెడిపోవడము, వాడికి రాజకీయమైన బాధలు కలగడం, ఇలా అనేకమైనటువంటి కష్టాలతో కూడుకున్నటువంటిది ఈ కృతజ్ఞనామ సంవత్సరం. అయితే మరి అన్ని కష్టాలేనా, సంవత్సరం మొత్తం కష్టాలేనా ఉంటాయా అని అది చెప్పండి. సంవత్సరం మొత్తం కష్టాలు పడుకుంటూ ఉందామా గురువుగారు అంటే అలా ఉండదు. అయితే వీళ్ళ యొక్క కార్యక్రమము మన గ్రహాలు భూచక్రం ఖగోళంలో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి వల్ల కొంత బలం వాళ్ళకి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతుంటాడు. శని ఆ రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు ఆ రాశి యొక్క తత్వాన్ని బట్టి, శని యొక్క తత్వాన్ని బట్టి, దానికి అనుకూలాన్ని బట్టి శని యొక్క గుణాలు మారి ఆ గుణాల యొక్క ప్రాబల్యం వల్ల మన దాంట్లో కూడా కొన్ని సుఖాలు రాకుండా పోవు. మొత్తం కష్టాలతోటే, రక్తపాతాలతోటే ఈ సంవత్సరం మొత్తం ఏం గడవదు. మధ్యన ఈ గురుగ్రహం ఉందనుకోండి, గురుగ్రహం రేపు ఏప్రిల్ 30వ తారీఖు నాడు గురుగ్రహం మారుతుంది. ఈనాడు ఉన్నటువంటి ఒక గృహము రేపు ఏప్రిల్ 30వ తారీఖున ఉండడం లేదు. గురుగ్రహం ఆ చోటు నుంచి ఇంకో రాశికి మారుతుంది. మారినప్పుడు ప్రపంచంలో కొంత తత్వం కూడా మారిపోతుంది. అంగారకుడు ఒక రాశిలో 45 రోజులు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత ఇంకో రాశికి మారడానికి అతను వెళ్ళిపోవాలి, తప్పదది. అలా మారినప్పుడు అతనికి అనుకూలమైనటువంటి ఒక మంచి అయినటువంటి ఒక రాశి ఏదైతే దొరుకుతుందో ఆ రాశి యొక్క తత్వం వల్ల అతను కోపతాపాలు సృష్టించకుండా మౌనంగా మనకెందుకులే ఉండని, నడవనిలే, జనాలు బ్రతకని అనేటువంటి ఒక మంచి ఆలోచన వచ్చి జనాలను సంరక్షించవచ్చు. చెడుపు చేసే బదులు మంచి చేసి కూడా పోవచ్చు. అంగారకుడు దుష్టుడే, దుర్మార్గుడే. కానీ దుర్మార్గుడైన రాజు కూడా జనాలకు మంచి చేయడానికి ఆస్కారం ఉంది. రేపు పొద్దు మళ్ళీ ముందు వచ్చే సంవత్సరం క్రోధినామ సంవత్సరంపై విశ్వావసునామ సంవత్సరం వస్తుంది. విశ్వావసునామ సంవత్సరం నేనే రాజునైతే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన చేత, ఆ స్వార్థం చేత కొంత మంచి చేయడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఈ తత్వం ఎప్పుడైతే మారుతుందో, తత్వం మారినప్పుడు వీళ్ళ యొక్క గుణగణాలు కూడా మారి జనాలకు క్షేమం చేయడానికి ఉంటుంది. కాకపోతే అంగారకుడు రాజు కావడం వల్ల ఈ సంవత్సరం వేడి ఎక్కువ, ఎండాకాలంలో విపరీతమైన ఎండలు. ఆ ఎండలకు తట్టుకోవడమే మనకు చాలా కష్టం. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అది సామాన్యంగా శాస్త్రంలో ఏముంటుందంటే ఎక్కువ ఎండలు కాచినప్పుడు వర్షాలు కూడా బాగా పడాలి. ఎందుకంటే నీటి ఆవిరి ఎక్కువగా అవుతుంది కదా, వర్షాకాలం వచ్చిన నీరు పడాలి. కానీ ఈ సంవత్సరం అది లేదు. మేఘాధిపతి శని కావడం వల్ల వర్షాలు పడినట్టుగా మబ్బులు మంచిగా వచ్చేసి నీలి మబ్బులు నిండుగా కమ్ముకొని పటపట 2 చినుకులు బట్టి పక్కకు తప్పుకునేటువంటి ఒక ఆస్కారం. కొన్ని ప్రాంతాలలో మాత్రం మంచిగా పడతాయి. శనికి సంబంధించినటువంటి ఒక పశ్చిమ దేశం అంటే మన ఆంధ్రదేశానికి బొంబాయి, అటువంటి వాటిలలో ఆ పశ్చిమ దేశాలకు సంబంధించిన దాంట్లో అతను తన కాంటెంట్స్ కాబట్టి దాన్ని మంచిగా క్షేమంగా చూసుకుంటుంటాడు. అలా జరుగుతుంది. ఇలా ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలతోటి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలతోటి కాలం గడపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మరి దీనికి ఏం చేద్దామయ్యా? మరి ఇలాగే కష్టాలు పడుకుంటూ ఈ సంవత్సరం వస్తుంది. విశ్వాసనామ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాజులకు మన మీద విశ్వాసం మళ్ళీ ఎప్పుడు వస్తుందా, విశ్వాసం వస్తుందంటే ఆ రాజుల రాష్ట్రాలకు మంత్రులకు మన మీద ఎప్పుడు విశ్వాసం ఏర్పడుతుందా, ఆ భగవంతునికి ఎప్పుడు మన మీద దేగలుగుతుందా అని అంటే కలుగుతుంది. కాబట్టి ఏంటంటే దీనికి దైవ చింతన అనేటువంటి ఒకటి చెప్పారమ్మా. దైవ చింతన కనుక చేసినట్టయితే మనకు వీళ్ళ యొక్క క్రూరత్వం తగ్గడానికి ఆస్కారం. యజ్ఞయాగాలు చేయడం వల్ల ఇప్పుడు అంగారకుడు రాజైనాడు. రాజుగారి కోపం తగ్గాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టుగా రాజుగారు వింటారు, అంగారకుడు వింటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడము, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన హోమాలు అవి చేయడం వల్ల ఈ రాజుగారి యొక్క క్రూరత్వం అనేటువంటి తగ్గుతుంది. శనికి శివుని యొక్క అంశ కాబట్టి రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు ఇలాంటి యొక్క
వాళ్ళకి అధిపతులైన వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు యజ్ఞయాగాదులు ఇవి చేసుకుంటూ మానవులలో కొంచెం దైవభక్తిలో అనుకూలంగా ముందుకు పోయినప్పుడు వీళ్ళ క్రూరత్వం తగ్గి మనకు క్షేమం కలగజేస్తారు. ఇది జరిగి తీరుతుంది, జరుగుతుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు అంతర్గతంగా ఉండి మన దేశాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు నేను అంటాను, నేను మినిస్టర్ అయినాను, నేనే రాజు, నేనే కాపాడుతున్నాను రాజ్యాన్ని నుంచి నేను అంటాను. కానీ నేను కాదు కాపాడేటువంటి వాడు. మనకు కనబడకుండా అంతర్గతంగా ఉన్నటువంటి ఒక మహానుభావులు ఎంతోమంది ఉన్నారమ్మా మన భారతదేశంలో. ఇప్పటికీ సిద్ధించిన పురుషుడు వాడు పైకి చూస్తే ఒక పిచ్చివాడిలాగే కనబడుతుంటాడు, కానీ అతనిలో ఉన్నటువంటి ఒక శక్తిని కనుగొనడం చాలా కష్టం. అలాంటి మహానుభావులు మన దేశాన్ని ఎంతోమంది కాపాడుతున్నారు. అలాగే మన దేశాన్ని కాపాడేటువంటి ఒక వ్యక్తులు మహానుభావులు ఎందరో ఉన్నారు. యజ్ఞయాగాదులు చేసి మన దేశాన్ని ఈ సంవత్సరం క్షేమంగా ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా కాపాడతారు. దాని గురించి ఆ భగవంతుని మనం నిరంతరం ప్రార్థించుకుందాము. తప్పకుండా గురువుగారు. పంచాంగ శ్రవణం అనేది చాలా చక్కగా వివరించారు కదా రామశర్మ గారు. మీరు అందరూ కూడా విన్నారు. మీకు ఎలా అనిపించింది పంచాంగ శ్రవణం? మనకి ఇన్ని కష్టాలు ఉన్నా కూడా సుఖం ఎలా ఉంటుంది, ఆ సుఖం రావాలి అంటే ఏం చేయాలి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ విషయాలు గురువుగారి మాటల్లో తెలుసుకుందాం తదుపరి వీడియోలో. అంతవరకు నమస్కారం. తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి.